వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మనకు దాదాపు రెండవ రౌండ్ వెబ్ ఆప్షన్స్ 18th అండ్ 19th ప్రారంభం కాబోతూ ఉన్నాయి. మరొకసారి సెకండ్ రౌండ్ గురించి షెడ్యూల్ మనం ఒకసారి చూసినట్లయితే మీకు ఎవరైనా ఇప్పటికే ఆల్రెడీ స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ కొత్త బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. బుక్ చేసుకుని వాళ్ళు మాత్రం 17th బుక్ చేసుకోండి. అంటే వెబ్ ఆప్షన్స్ డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. మనకు ఏదైతే లాగిన్ ఐడి ఫస్ట్ ఫేజ్లో పెట్టుకున్నామో అదే లాగిన్ ఐడితో మీరు ఆల్రెడీ వెరిఫికేషన్ అయిపోయిన వాళ్ళు, స్లాట్ బుకింగ్ చేసుకున్న వాళ్ళు యూ కెన్ గో టు డైరెక్ట్లీ ఫర్ వెబ్ ఆప్షన్స్. 18th 19th 2 డేసే ఉంది. మరి ఈ 2 డేస్లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఇంకొక కూడా రిక్వెస్ట్ ఏంటంటే సెకండ్ ఫేజ్కి వెళ్ళాలనే ఉత్సాహంతో వచ్చిన మంచి సీట్ని పోగొట్టుకోవద్దు. దీనికంటే మీరు మెరుగైనవి చూసి కాలేజీలు మాత్రమే పెట్టుకోవాలి. గుడ్డిగా చెప్పాలంటే మనకి ఏ కాలేజ్ అయితే వచ్చిందో ఆ కాలేజీ కంటే పైన వెబ్ ఆప్షన్స్ మాత్రమే పెట్టుకోండి. కింది ఎట్టి పరిస్థితుల్లో పెట్టద్దు. కిందికి దీనికంటే లో ఉంటాయి కాబట్టి కిందికి పెట్టుకోండి. ఒకవేళ పొరపాటున మీరు ఒక్క కాలేజీ కిందిది మీరు వెబ్ ఆప్షన్ పెట్టుకున్నా మీకు వచ్చిన సీటు పోయి ఆ లీస్ట్ కాలేజ్ అలాట్ అయ్యే అవకాశం ఉంది. మళ్ళీ ఇంకొకటి, మీకు ఒకవేళ సీట్ నచ్చింది అనుకోండి, ఫస్ట్ ఫేజ్లో వచ్చింది, ఆల్రెడీ మీరు ఆన్లైన్ రిపోర్ట్ చేశారు, తప్పకుండా కౌన్సిలింగ్ వెళ్ళాలా అని వెళ్ళాల్సిన అవసరం లేదు. నచ్చిన సీట్ వస్తే మీరు ఇక్కడే డ్రాప్ అవ్వచ్చు, మీకు ఆ సీట్ ఫైనల్ అయిపోతుంది. మరి ఉత్సాహంతో మంచి సీట్ తెచ్చుకోవాలని చెప్పేసి మళ్ళీ ఏవేవో ఆప్షన్స్ పెట్టి ఉన్న సీట్ని పోగొట్టుకోవద్దు. సెకండ్ ఫేజ్లో సీట్ అలాట్ అయిందంటే మీకు ఫస్ట్ ఫేజ్లో ఉన్న సీటు పోయినట్టే. అంటే మనం సెకండ్ ఫేజ్లో పెట్టుకునే ఆప్షన్స్ చాలా ఖచ్చితంగా వెళ్తాము, దీనికంటే మంచివి అనుకునేవి మాత్రం లిమిటెడ్గా పెట్టుకోవాలి. ఫస్ట్ ఫేజ్లో అన్ని వందల వేలు పెట్టుకోవద్దు. ఎందుకంటే ఎంత లిమిటెడ్గా మనకు ఉన్నదానికంటే బెటర్ కాలేజెస్ ఏమి ఉన్నాయో ఆ కాలేజెస్ మాత్రమే చూస్ చేసుకుంటే ఈజీగా గుడ్డిగా ఏంటంటే దీనికంటే పై కాలేజెస్ అన్నీ పెట్టుకుంటే సరిపోతుంది. మీకు వచ్చిన కాలేజ్ కంటే పై ఉన్న కాలేజ్ ఆప్షన్స్ పెట్టుకుంటే ఎనఫ్. మరి ఇంకొకటి కూడా ఏంటంటే తప్పనిసరి చాలామంది ఫస్ట్ ఫేజ్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయలేదు, డబ్బులు కట్టలేదు. మరి వీళ్ళు సెకండ్ రిపోర్ట్కి పోతే మీకు ఇక్కడ కంపల్సరీ సీట్ రావాలి. కాబట్టి వీలైనంతవరకు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టండి. అందుకని మీరు ఆల్రెడీ ఒక సీట్ పోగొట్టుకున్నారు. నెక్స్ట్ ఇంకా ఎవరైతే ఇప్పటి వరకు వెబ్ ఆప్షన్స్ ఫస్ట్ ఫేజ్లో కూడా పెట్టలేదో వాళ్ళు సెకండ్ ఫేజ్ కొత్తగా వచ్చారు, మీరు కూడా ఎక్కువ సంఖ్యలో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. మళ్ళీ ఫస్ట్ ఫేజ్లో ఎవరైనా సీట్ రాని వాళ్ళు ఉంటే వాళ్ళు ఇప్పుడు సెకండ్ ఫేజ్లో తప్పకుండా సీట్ రావాలి. కాబట్టి వీలైనంతవరకు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. వచ్చిన వాళ్ళు వచ్చిన కాలేజీ కంటే పైవి వీలైనంతవరకు తక్కువ ముఖ్యమైనవి పెట్టుకోండి. రాని వాళ్ళు మాత్రం ఇంకా ఎక్కువ పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. దానికి సంబంధించి మీకు 24/7 గైడెన్స్ ఇవ్వడానికి మన కేఆర్ గైడెన్స్ సిద్ధంగా ఉంది. ఎక్కడ డౌట్ వచ్చినా కాలేజీ ప్రిఫరెన్స్ ఆర్డర్లో కానీ బ్రాంచ్ ప్రిఫరెన్స్లో కానీ తప్పకుండా మీకు గైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీరు మన గైడెన్స్ ద్వారా సహాయం తీసుకోవచ్చని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.